హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను ప్రతిభ ఉన్నా ఎందుకు విఫలమవుతున్నాము ప్రతిభ ఉన్నా ఎందుకు విఫలమవుతున్నామో తెలుసుకుందామండి. ముఖ్యంగా ప్రతిభ ఉన్నా విఫలం అవడానికి కారణాలు ఒక 3 ఉన్నాయండి. అవి ఏంటి అని అంటే, చాలా మందికి ప్రతిభ అయితే ఉంటుంది, కానీ సక్సెస్ అన్నది రాదు. అది ఎందుకు రాదు అని అంటే, వాళ్ళు చేసే పొరపాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. వారికి చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి, కాకపోతే వాటిని ఆచరణలో పెట్టరన్నమాట. ఇది ఒక కారణం. అంటే చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆచరణలో పెట్టరు. అంటే ఇప్పుడు చదువుకోవాలని ఉంది, కానీ చదవకపోతే ఎలాగా? అంటే ఆచరణలో మన ఆలోచన ఉంది, కానీ ఆచరణలోని చాలా మంది పెట్టకపోవడం వల్ల కూడా విఫలం అన్నది ఎదురవుతుంది. అంటే ఆచరణలో పెట్టడానికి బద్ధకం అన్నమాట. వాయిదా వేసే మనస్తత్వం ఉండడము. అంటే ఏ పనిని వాయిదా వేసి సాకులు చెప్పి వాయిదా వేసే మనస్తత్వం ఉండడం కూడా విఫలం అవడానికి ఒక కారణమేనండి. సమస్య ఏదైనా ఉంటే దానికి తగ్గ పరిష్కారం వెతకకుండా ఆ సమస్య గురించి ఫిర్యాదులు చేస్తూ ఉండడము. అంటే సమస్యకు పరిష్కారం వెతకకుండా సమస్య గురించి ఫిర్యాదులు చేస్తూ ఉండడము. స్థిరమైన ప్రయత్నాలతోనే సత్ఫలితాలు వస్తాయని తెలుసుకోకుండా దగ్గరి దారులను వెతకడము. మనం చేసే ప్రయత్నం అన్నది స్థిరంగా ఉండాలండి. స్థిరమైన ప్రయత్నంతోనే విజయం అన్నది దక్కుతుంది. ఆ స్థిరమైన ప్రయత్నాలు చేయకుండా దగ్గర దారులను వెతుక్కోవడం కూడా మనం పనిలో విఫలం కావడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు అన్నమాట. ఇది ముఖ్యమైన 3 కారణాలు అన్నమాట. ఈ 3 కారణాలు కానీ వదిలించుకుంటే మనము చేస్తున్న పనిలో ఖచ్చితంగా విజయం అన్నది సాధిస్తామండి. ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.